with Moses. ఎందుకు మోషేకి దేవుడు తోడై Look at ఉన్నాడు? Hebrew chapter 2 verse 5. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం మనం చూస్తే, Hebrew chapter 3 verse 5. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము. ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడు కూడా అయి ఉండి దేవుని ఇల్లంతట్లో నమ్మకంగా ఉండెను. So you see here Moses verily was faithful in all his house. మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకంగా ఉన్నాడు. So this is the principle the Lord was with Moses. అందుకనే దేవుడు తనకి తోడై ఉన్నాడు. Where was Moses? ఎక్కడున్నాడు మోషే? So you see here he was 40 years, he is a prince. 40 సంవత్సరాలు ఆయన యువరాజుగా ఉన్నాడు. He enjoyed all the luxuries Lord has provided. తనకు అన్ని సదుపాయాలన్నిటినీ అనుభవించాడు దేవుడు పంపు. But he was faithful. అయితే ఆయన నమ్మకస్తుడుగా ఉన్నాడు. Are you faithful? నువ్వు నమ్మకస్తుడుగా ఉన్నావా? Are you faithful in your job? నీ యొక్క ఉద్యోగంలో నమ్మకస్తుడుగా ఉన్నావా? Are you faithful in your family? నీ యొక్క కుటుంబంలో నమ్మకస్తుడుగా ఉన్నావా? Are you faithful in the circumstance church? సంఘంలో నువ్వు నమ్మకస్తుడుగా ఉన్నావా? No matter where God placed you. దేవుడు నిన్ను ఎక్కడ పెట్టినప్పటికీ. Here Moses was a prince. ఇక్కడ మోషే యువరాజుగా ఉన్నాడు. But he was a faithful. అయితే నమ్మకస్తుడుగా ఉన్నాడు. So you see later on Moses 40 years in the wilderness. ఆ తరువాత 40 సంవత్సరాల్లో అరణ్యంలో ఉన్నాడు మోషే. He was under his father-in-law. అక్కడ తన మామ దగ్గర ఉన్నాడు. Sudden change. అకస్మాత్తుగా మార్పు వచ్చింది. Prince become pauper. ఒక రాజకుమారుడు రాణి కుమారుడు ఒక ఏమీ లేనివాడుగా తయారైపోయాడు. It's not like these days kings. ఈ దినాల్లో ఉన్న రాజుల్లా కాదు. Those days kings are real power. ఆ దినాల్లో రాజులు నిజమైన అధికారం ఉంది, real luxury. నిజమైన సౌకర్యాలు ఉన్నాయి. Now suddenly he doesn't have water. ఇప్పుడు అకస్మాత్తుగా ఆయనకి తాగడానికి నీళ్లు కూడా లేవు. He doesn't have servants. ఆయనకి దాసదాసీలు లేరు. He doesn't have food. ఆయనకి ఆహారం లేదు. He doesn't have clothes. ఆయనకి వస్త్రములు లేవు. But he was faithful. కానీ నమ్మకస్తుడుగా ఉన్నాడు. Are you faithful in the place where you are? నువ్వు ఉన్న పరిస్థితుల్లో ప్రదేశంలో నువ్వు నమ్మకస్తుడుగా ఉన్నావా? Many times God blessed us in so many ways. మనకు అనేక సార్లు అనేక విధాలుగా దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. We want more better than what we had. మనం నమ్మకస్తులుగా ఉండటానికి బదులు ఇంకా ఎక్కువగా కావాలని కోరుకుంటాం. So he was a prince but is now pauper. ఆ రాజకుమారుడుగా ఉన్నాడు, ఇప్పుడు ఏమీ లేనివాడుగా అయిపోయాడు. Many times God will take us through this experience. అనేక సార్లు దేవుడు మనల్ని అటువంటి పరిస్థితుల్లోంచి తీసుకొస్తాడు. The reason is he want to draw us near. దానికి కారణము దేవునికి దగ్గరగా ఆయన తీసుకోవడానికి. There's a beautiful song, Draw Me Nearer. Urkana sir. Draw me nearer, 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 blessed Lord, to the place where thou hast died. Draw me nearer, 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 blessed Lord, to the place inside. So we need to draw near to God. దేవునికి దగ్గరగా వెళ్ళాలి మనం. Christian life is nothing else, just to draw near to God. క్రైస్తవ జీవితం అంటే దేవునికి దగ్గరికి వెళ్ళడం తప్ప ఇంకేది లేదు. Knowing more about him. ఆయన్ని ఎక్కువగా తెలుసుకోవడం. That is all we need to do. అదే మనం చేయవలసింది. These days we are wanted to know more about other things, not the God. వేరే విషయాల గురించి చాలా జ్ఞానం సంపాదిస్తాం కానీ దేవుని గురించి కాదు. So that is why the problems are. అందుకనే సమస్యలు మనకు వస్తుంటాయి. So you see Moses was a faithful in all situations. మోషే అన్ని పరిస్థితుల్లో నమ్మకస్తుడుగా ఉన్నాడు. So later on it says he is a meek in everything. ఆ తరువాత ఆయన సాత్వికుడుగా ఉన్నాడని చెప్తున్నారు. So that is why the Lord was with Moses. అందుకనే దేవుడు ఆయనకి తోడై ఉన్నాడు. Are you faithful? నీవు నమ్మకస్తుడుగా ఉన్నావా? Are you meek? నీవు సాత్వికుడుగా ఉన్నావా? In your job? నీవు ఉద్యోగంలో, in the church, మందిరంలో, in your family, నీ కుటుంబంలో. These words are Lord preparing to speaking to all of us. మనల్ని సిద్ధపరచడానికి దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు. So certainly I will be with thee. నిశ్చయంగా నేను నీకు తోడై ఉంటాను. So that is why the Lord was with Moses. అందుకనే మోషేతో దేవుడు ఉన్నాడు. 40 years royal, 40 years as Levi, then he prepared him as a leader for Israelites. 40 సంవత్సరాలు రాజకుమారుడుగా ఉన్నాడు. 40 సంవత్సరాలు ఏమి లేనివాడుగా అరణ్యంలో ఉన్నాడు. ఆ తరువాత దేవుడు ఆయన నాయకుడుగా. 40 years he led Israelites. 40 సంవత్సరాలు ఇశ్రాయేలుని leading Israelites not that easy. ఇశ్రాయేలుని నడిపించడం అంత సులభం. Every day they throw stones on him. ప్రతిదినం ఆయన మీద రాళ్ళు వేస్తారు. Every day they will talk murmur against him. ప్రతిదినం ఆయన మీద సనుగుతూ they wanted to destroy him. ఆయన్ని నాశనం చేయాలని. where did that power he got it? అటువంటి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి? God filled him. ఆ దేవుడు ఆయన నింపాడు. The training 40 years prepared him to be a leader. 40 సంవత్సరాలు దేవుడు తర్ఫీదు చేసి ఆయన సిద్ధపరిచాడు. As we take part in the Lord's table, దేవుని బల్లలో పాలుపొందుతాం. the Lord is speaking to all of us. దేవుడు మనతో అందరితో మాట్లాడుతున్నాడు. We should be faithful. మనము నమ్మకస్తులంగా ఉండాలి. We should be thankful. మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. So that is a fourth principle. అది 4వ నియమము. Fifth principle, 5వదిగా Joshua chapter 1, యెహోషువ 1వ అధ్యాయము verse 5.
5వ వచనము, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేక ఉండును, నేను మోషేకు తోడైనట్లు నీకును తోడైందును. So you see here Joshua. ఇక్కడ యెహోషువ, The Lord is speaking to Joshua. యెహోషువతో దేవుడు Be మాట్లాడుతున్నాడు. strong and courageous. నిబ్బరం కలిగి ధైర్యంగా Why ఉండుము. you should be strong? ఎందుకు ధైర్యంగా ఉండాలి? I will be with you. నేను నీకు తోడై ఉంటాను. So all this time Joshua picture is not there. ఇప్పుడు వరకు యెహోషువ ఒక దృశ్యంలో కనపట్లేదు. He was just following as a servant to Moses. ఒక సేవకుడుగా మోషేను వెంబడిస్తున్నాడు. Nobody recognized Joshua. ఎవ్వరు యెహోషువని గుర్తుపట్టలేదు. There is no power is given to Joshua. యెహోషువకి ఏ అధికారం There is ఇవ్వలేదు. no speaking for Joshua. ఎక్కడ మాట్లాడడానికి లేదు. All he was doing is a service to Moses. ఆయన చేస్తుందల్లా మోషేకి సేవ చేయటమే. But suddenly the Lord anointed him. కానీ అకస్మాత్తుగా దేవుడు ఆయన్ని అభిషేకించాడు. Training is done. నీ యొక్క తర్ఫీదు అయిపోయింది. Now you need to stand. ఇప్పుడు నువ్వు నిలబడాలి. Why you need to stand? ఎందుకు నిలబడాలి? I am with you. నేను నీకు తోడై ఉన్నాను. So the humbleness, the training, that is very important. ఆ తగ్గింపు, ఆ తర్ఫీదు చాలా ప్రాముఖ్యం. That is why in our fellowship, this is what we focus. అందుకని మన సహవాసంలో అది చాలా కేంద్రీకరమైనది. Obedience is a key part. If we fail in obedience, we are not fit for any other thing. విధేయత కలిగి ఉంటే చాలా ప్రాముఖ్యం. విధేయత లేకుండా ఉంటే నువ్వు దేనికి పనికిరావు. So that is what the Lord's principle. అదే దేవుని యొక్క నియమము. It's not about revenge. అది ఏదో ప్రతీకారం తీర్చుకోవడం కాదు, కానీ It is about the principle of the word of the Lord. దేవుని యొక్క మాటకి సంబంధించిన ఒక నియమం అది. So here Joshua been trained. ఇక్కడ యెహోషువ తర్ఫీదు చేయబడ్డాడు. In what things? ఏ విషయాల్లో తర్ఫీదు In చేయబడ్డాడు? all things. అన్ని విషయాల్లో తర్ఫీదు చేయబడ్డాడు. Submissiveness. లోబడి ఉన్నట్లు In all situations that he humbled himself. అన్ని విషయాల్లో తను తాను తగ్గించుకున్నాడు. Waiting for the Lord. దేవుని కొరకు వేచి చూశాడు. God lifted him up in due season. సరి అయిన సమయంలో దేవుడు ఆయన్ని పైకెత్తాడు. So look seventhly, 7వదిగా Judges chapter 6:16. న్యాయాధిపతులు 6వ అధ్యాయము 16వ వచనం. Judges chapter 6:16. న్యాయాధిపతులు 6వ అధ్యాయం 16వ వచనం. నేను నీకు తోడైందును గనుక ఒకే మనిషిని హతము చేసినట్లు మిద్యానీయులు నీవు హతము చేయదు అని సెలవిచ్చెను. So verse 15 as well. 15వ వచనం కూడా చదువుదాం. అతడు చిత్తము నా ఏలినవాడా, దేని సహాయం చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను? నా కుటుంబము మనష్య గోత్రంలో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నానని అతనితో చెప్పాను. అందుకు యెహోవా అనిన మాట ఆయన ఏమి, నేను నీకు తోడైందును గనుక నీవు ఒకే మనిషిని హతం చేసినట్లు మిద్యానీయులను నీవు హతం చేసేది అని సెలవిచ్చాను. So here the Lord is giving a message. ఇక్కడ దేవుడు ఒక వర్తమానం ఇస్తున్నాడు. So Gideon, గిద్యోను, I will be with you. నేను నీకు తోడై ఉంటాను. So you smite all Midianites as a one man. మిద్యానీయులందరినీ ఒక్క మనిషిని హతం చేసినట్లు You don't need to have a big army. నీ ఒక గొప్ప సైన్యం అవసరం లేదు. It is me, I will be with you. నేనే నీకు తోడై ఉంటాను. I will strengthen you. నేను నిన్ను బలపరుస్తాను. I will fight with you. నేను నీతో పాటు యుద్ధం చేస్తాను. So this is what Lord is speaking to Gideon. ఇదే దేవుడు గిద్యోనుతో మాట్లాడుతున్నాడు. See later portions if you read. తర్వాత వచనాలు మనం చదివితే, So many people wanted to come along with Gideon and go to the war. గిద్యోనుతో పాటు అనేక మంది వచ్చి యుద్ధానికి వెళ్ళాలని అనుకున్నారు. First 22,000 people came. మొట్టమొదట 22,000 మంది వచ్చారు. God said it's too many people. ఇది చాలా మంది, ఎక్కువ మంది అని చెప్పి దేవుడు మాట్లాడాడు. Tomorrow you will win. రేపు నువ్వు గెలుస్తావు. What they will say? వాళ్ళు ఏమంటారు? It is our might. We did, brother. ఇది మా బలము, మేము చేసాం బ్రదర్ అని అంటారు. It is we strong army. ఇది మేము, మా బలము కలిగిన సైన్యము. The Lord said, దేవుడు అన్నాడు, ask them, those who are weak, those who are fearing, to go home. ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, ఎవరు భయపడుతున్నారో వారిని ఇంటికి వెళ్ళమని చెప్పాడు. 12,000 people left home. 12,000 మంది వెళ్ళిపోయారు. 10,000 people left. 10,000 మంది మాత్రమే We ఉన్నారు. still fight. ఇప్పుడు కూడా బయలుదేరతానికి The వెళ్ళారు. Lord said, I don't want all these people. వీరందరూ నాకు అవసరం లేదన్నాడు. I want the people, those who are humble, ఎవరైతే తగ్గించుకొని ఉంటారో వారే కావాలి నాకు those అన్నాడు. who bow before me, ఎవరైతే నా ముందు సాగిలు పడతారో వారే those who కావాలి. don't even care about them. వారి గురించి వారు పట్టించుకుని వారిని కావాలి నాకు. I want such people. అటువంటి వారు So నాకు what is కావాలి. the test? ఏంటి వారికి ఉన్న పరీక్ష ఏంటి? So look at in the later versions. తర్వాత Judges chapter 7 verse 6. 7వ అధ్యాయము 6వ వచనము, 7వ అధ్యాయము 6వ వచనంలో తర్వాత చూస్తాం. చేతితో నోటికి అందించుకొని గతికిన వారి లెక్క 300 మంది. మిగిలిన జనులందరూ నీళ్లు తాగుటకు మోకాళ్ళుని కృంగిరి. See, so those, I want the people, those behave like a dogs.
ఎవరైతే కుక్క వలె గతుకుతారో నీటిని వారు మాత్రమే నాకు కావాలి. Those who don't take care about their dignity. వారి యొక్క ఒక స్థానాన్ని ఎవరైతే ఎంచుకుంటారో వారు కావాలి నాకు. Out of 10,000 people, 10,000 మందిలో God chosen 300 people. కేవలం 300 మందిని దేవుడు So ఎన్నుకున్నాడు. those who know the maths, you can put the calculations now. Out of 22,300 అంటే ఎంత? How much maths experts? ఎవరైనా ఉన్నారా? 22,300 accounts, no? Finance. Less than 1%. 1% కంటే తక్కువ వారై ఉంటారు. So out of all us, 1% stand with the Lord. మనందరిలో కూడా ఒకే 1% వారు దేవుడితో నిలబడేవాళ్ళు. That is what maths of the Bible. అదే బైబిల్ యొక్క గణితము. We don't need the power. మనకి శక్తి అవసరం లేదు. God should be with us. దేవుడు మనకు తోడే ఉండాలి. So these 300 people, ఇక్కడ ఉన్న 300 మంది, even they did not do much fighting. వారు కూడా ఏం పెద్ద యుద్ధం చేయలేదు. Given that you're not going through in detail, మనం ఏమి లోతుగా వెళ్ళం కానీ God has given supernatural victory. అద్భుతకరంగా దేవుడు వారికి విజయాన్ని ఇచ్చాడు. In our Christian life, మన క్రైస్తవ జీవితంలో these are the principles we need to apply in our life. మన జీవితంలో మనం అలవర్చుకోవాల్సిన నియమాలు ఇవి. This world will depend on the capacity what they have. ఈ లోకము వారికి ఉన్న సామర్థ్యాన్ని మీద ఆధారపడుతుంది. As a believers, we need to depend on the capacity of God. అయితే విశ్వాసులంగా మనం దేవుని సామర్థ్యం మీద ఆధారపడాలి. Not the number. అది అంకెలకు సంబంధించింది కాదు. It's the God should be with us. దేవుడు మనకు తోడై ఉండాలి. So that is enough. 7th point we'll skip as a lack of time. సమయం లేనందు కారణంగా 7వది మనం వదిలిపెడుతున్నాం. So what did we learn today? ఏం నేర్చుకున్నాం మనం? The life will bring full of problems. ఈ జీవితము ఎన్నో సమస్యలు మనకు తీసుకొస్తుంది. Some problems look like a sea. కొన్ని సమస్యలు సముద్రం వలె పెద్దగా కనబడతాయి. There are some problems look like a river. కొన్ని సమస్యలు నదుల వలె ఉంటాయి. Some problems look like a fire. కొన్ని సమస్యలు అగ్ని వలె మనకు కనబడుతుంది. They are all equally problems. అన్ని కూడా సమస్యలే. We cannot help ourselves. మనకి మనము సహాయం చేసుకోలేము. Only God can help us. కానీ దేవుడు మాత్రమే మనకు సహాయం చేయగలడు. Christian life is that. క్రైస్తవ జీవితం అంటేనే అది. Even if you want to live a spiritual life, ఆధ్యాత్మిక జీవితము జీవించాలనుకుంటే కూడా you cannot live yourself. నీకు నీవే అది జీవించలేవు. If you think the moment I think నేను అని చెప్పి ఎప్పుడైతే ఆలోచిస్తామో, so I am failure. నేను ఒక ఓడిపోయిన వాడినే. I always need to see the God. నేను ఎల్లప్పుడు దేవుడిని యేసుక్రీస్తు ప్రభువాన్ని చూడాలి. So that is what the Lord is reminding us. దేవుడు మనకు జ్ఞాపకం చేస్తుంది అదే. In all these things, అన్ని విషయాల్లో the Lord should be with us. దేవుడు మనకు తోడై ఉండాలి. Our motto should be, is God is with me. మన ధ్యేయము దేవుడు మనకు తోడై ఉన్నాడా లేదా అనేదే ఉండాలి. So we seen 6 principles to identify ourselves, the God, in what circumstances God was with them. ఏ పరిస్థితుల్లో దేవుడు వారికి తోడై ఉన్నాడో ఆరు నియమాలు మనం చూసాం. First principle, మొదటి నియమము, in Abraham's life, అబ్రహాం జీవితంలో he shown 100% obedience. 100% విధేయతను అబ్రహాం చూపించాడు. That is why God was with him. అందుకనే దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు. So obedience is a DNA of Christian life. క్రైస్తవ జీవితంలో విధేయత అనేది DNA లో ఉండిపోవాలి. If you cannot show obedience in the house of the Lord, దేవుని మందిరంలో విధేయత చూపించకపోతే, I don't think you will ever show obedience at your employer. మీ యొక్క ఉద్యోగంలో యజమాని మీద మీరు అక్కడ మీరు విధేయత చూపిస్తారని అనుకో. I don't think you will show obedience to the elders or your husbands. పెద్దలకో మీ భర్తలకో మీరు విధేయత చూపిస్తారని నేను అనుకోను. So the principle, the church is a training ground. సంఘము ఒక తర్ఫీదు కేంద్రంగా ఉంటుంది. And the second principle, రెండవ నియమము, we seen from the Jacob's life. యాకోబు జీవితంలో నుంచి మనం చూసాం. God was with Jacob. యాకోబుకి దేవుడు తోడై ఉన్నాడు. Because of his personal prayer life. ఆయన వ్యక్తిగత జీవితం వల్లనే అది సాధ్యమైంది. Fighting spirit we should have. మనకు పోరాట పటిమ కలిగి ఉండాలి. Christian life is not democracy. క్రైస్తవ జీవితము ప్రజాస్వామ్యం లాంటిది కాదు. No matter what problems come, all we need to learn is go before the Lord, cry. ఎటువంటి సమస్య వచ్చినప్పటికీ మనం నేర్చుకోవాల్సిందల్లా దేవుని ముందుకు వెళ్ళి ఆయన మొరపెట్టడం మీద. That is what Jacob learned. అదే యాకోబు నేర్చుకున్నాడు ఇక్కడ. So God was with him.
దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు. He changed his character from Jacob to Israel. తన వ్యక్తిత్వాన్ని యాకోబు నుంచి ఇశ్రాయేలుకు మార్చేశాడు. Third principle, మూడవ నియమము in the life of Joseph, యోసేపు జీవితంలో మనం చూసాం. the God was with him. ఈ దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు. Why? He has a fear of God. ఎందుకు అంటే దేవుని ఎట్లా భయం కలిగి He ఉన్నాడు. had opportunities to do the sin. పాపం చేయడానికి అవకాశాలు ఉన్నాయి ఆయనకి. He had opportunity to do many things. ఎన్నో పనులు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. But one thing stopped him, the fear of God. కానీ ఆయన ఆపింది ఒకే ఒకటి, దేవుని యందలి భయము. As we take part in the Lord's table, దేవుని బల్లలో మనం it is పాల్గొంటున్నాం. important. It is our self-examination. మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. Fourth principle నాలుగో is నియమము seen from the Moses life. మోషే జీవితం నుంచి మనం చూసాం. In richness, అన్ని కలిగి ఉన్నప్పుడు, in poorness, ఏమీ లేనప్పుడు, when in power, అధికారం కలిగి ఉన్నప్పుడు, when no power, అధికారం when లేనప్పుడు, there is no problem, సమస్యలు లేనప్పుడు, when there is a problem, సమస్యలు ఉన్నప్పుడు he was faithful. ఆయన నమ్మకస్తుడుగా In ఉన్నాడు. our life, there are problems do come. మన జీవితాల్లో కూడా సమస్యలు వస్తుంటాయి. There sometimes financial situations may change. కొన్నిసార్లు ఆర్థిక పరిస్థితులు మారిపోవచ్చు. But are you faithful? కానీ నీవు నమ్మకస్తుడుగా ఉన్నావా? So the fifth point, ఐదవ నియమము Joshua. యెహోషువ. So Joshua was trained under Moses. మోషే క్రింద యెహోషువ తర్ఫీదు చేయబడ్డాడు. So all his life he was just doing is like a slave. తన జీవితం అంతా కూడా ఒక దాసుని వలె ఆయనకు సేవ చేస్తూ ఉన్నాడు. When the time came, the Lord is telling, కానీ సమస్య వచ్చినప్పుడు, పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు ఆయనకు చెప్తున్నాడు, I will be with you. నేను నీకు తోడై ఉంటాను. Because of all your life. నీ జీవితం అంతటిని బట్టి. And sixthly, ఆరోదిగా Gideon's life. గిద్యోను జీవితం. So God is looking for humble humility in our Christian life. తగ్గించుకునే వారి గురించి దేవుడు వెతుకుతున్నాడు క్రైస్తవ So జీవితం. those who are looking for a status, God don't want. ఒక అంతస్తు కొరకు చూసే వారి కొరకు దేవుడు చూడట్లేదు. God is looking for people, those who are behave like a humble humility like a dog. ఈ కుక్కల వలె వీరు ఎలా చేశారో అటువంటి తగ్గింపు కలిగిన వారిని దేవుడు What does that mean? దాని అర్థం ఏంటి? The low, putting ourselves low. మనల్ని మనం తగ్గించుకొని దీనులుగా చేసుకోవటం. So that is what God is looking. అదే దేవుడు చూస్తున్నది. That is a Christian nature. అది క్రైస్తవ లక్షణము. As we come around the table, మనం బల చుట్టూ వస్తున్నప్పుడు let us examine ourselves. మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. If you passed all these tests, ఈ అన్ని పరీక్షల్లో నువ్వు ఉత్తీర్ణుడు అయితే take part in the Lord's table. దేవుని బలలో పాల్గొను. If not, లేకపోతే ask forgiveness to the Lord. దేవుని క్షమాపణ Lord, these areas I failed. ప్రభువా, ఈ విషయాల్లో నేను ఓడిపోయాను. I will rectify. నన్ను సరి చేసుకుంటాను. The Lord will help us. దేవుడు మనకు సహాయం చేస్తాడు. Let us kneel down and take part.